సాంచందన్ స్వామి. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చినాము. 1 o'clock స్టార్ట్ అయ్యి 2:30 వరకు ఇక్కడ వచ్చేసినాం. సో ఇప్పుడు గేట్ నెంబర్ 8 నుంచి ఎంటర్ కావాలి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్. గేట్ నెంబర్ 8. గేట్ నెంబర్ 8. గేట్ నెంబర్ 8లోకి వెళ్ళి ఎంటర్ అయ్యాము. గేట్ నెంబర్ 12కి వెళ్ళాలి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ అంట బాయ్ అంటావు. గర్దాసు పడితే అయిపోయిందా? మా ఇద్దరు సామి, మా గురుస్వామి, మా గురుస్వామి. సబ్బే ఫాసిల్ అవ్వ. నా వాచ్ ఇంకోటి పెడతా చూడు, చేయింది అదే ఫాసిల్. ఏరోప్లేన్ ఉందండి అక్కడ. కొత్త ఫోన్ అది. కార్డ్ పెట్టుకున్నావు? కార్డ్ పెట్టుకున్నా అంటాడు. 12 నెంబర్ గేట్ మనది. గేట్ నెంబర్ 12, 1 to 18 గేట్. అనేది ఏంటంటే ఈ షెడ్ మొత్తం రావాలా అన్న, అట్లా తీయాలి. ఇదైతే రావాలా? ఇక ఇంట్లో వస్తలేదు లైట్లు అట్లా. సెల్ఫీ బాగానే ఉంది కానీ వీడియో బ్రైట్నెస్ లేనట్టుంది. నేను బ్రైట్నెస్ తగ్గించి పెడతా. బ్రైట్నెస్ పెడితే ఏముంటుంది, తొందర దిగిపోతుంది నీకు ఛార్జింగ్. పిల్లలకు వచ్చినప్పుడు చాక్లెట్ కొనాలి ఇలా. అటు నుంచి వీడియో వస్తుంది. అది మన ఇదేనా? ఇండిగో ఇవే కదా ముంగలు. ఇండిగో అన్ని ఎప్పుడు ఇండిగోలే వస్తున్నాయి, వేరే వస్తలేవు. ఎయిర్ ఇండియా వచ్చింది. ఎయిర్ ఇండియా నీకు కరెక్ట్. ఎయిర్ ఇండియా ఇప్పుడు 1 o'clock ఒకటి పోయింది ఎయిర్ ఇండియా ట్రివెండ్రం. ఇప్పుడే పోయింది 1 o'clock కాదు, ఇప్పుడు పోయింది. అది మాడదేనా ఇంకా రాలేవు టైం. చెప్ E1 సామె వస్తుంది ల్యాండింగ్ అయితే, అందుకని ఇది వెళ్ళిపోతుంది చూడు. ల్యాండింగ్ ఇది ఇప్పుడు ఉంది కదా, ల్యాండింగ్ అయితే అది నువ్వు అది కరెక్ట్ గా అంత దూరం ఉంటే చిన్న కనబడుతుంది కదా అంటున్నా. వస్తుంది అది మెల్లగా. కరెక్ట్, అంత దూరం ఉంటే చిన్న ఉంటది కదా. ఏంటంటే ఇవి పొయ్యేది ఉంది కదా, ప్లాట్ఫామ్ మీద పెడుతుండ్రు. బా ఎట్లా వస్తుంది చూడది. ఓల్వో ఇదేం లేదు ఫ్లైట్. అది ఎట్లా జరుగుతుంది చూడు, దానికి అటాచ్ కానీ చూడన్న, అటాచ్ కానీ ఎట్లా జరుగుతుంది చూడు. దాన్ని ఇంట్లో ఉండేవాడు కదా, నేను వచ్చేవాడు కదా మెల్లిగా. మనం వీకే ప్లాన్ చేసి కదా, వీకేది ఏముంది ఎవరికి లీవ్ పెడతా. నేను కాకపోతే లీవ్ పెట్టుకుంటాను కదా అట్లా మెల్లిగా. సర్లే సామాన్య పెళ్ళి ఇక్కడ నుంచి
వస్తుంది తీసిన వెరీ గుడ్ మంచిది ఇట్లా 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 ఓకే 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 సర్లే ఏదో ఒకటి కానీ ఒకరా ఇద్దరు ఉన్నట్టు ఇద్దరు ఉంటారు కలిసి టాక్సీ ఇండియాకి వచ్చినట్టు మరి ఎంతమంది చూస్తుంటారు పెద్దలు ఫుల్ ప్యాక్ ఉంది కదా ఏడి మనోళ్ళు నా పాస్ కదా నెంబరు ఏది లాస్ట్ది నెంబర్ చెప్పారు మెల్లగా 31B లాస్ట్ రో సెకండ్ అన్నా విష్ణు ఏడున్నాడు సీటింగ్ అంత కాసు ఏం లేదు ఎక్కడ పోయిండు ఆడ కూర్చున్నాడు కదా ఆడ కూర్చుండు కదా అగో అట్ట కూర్చోబెట్టినావు హౌస్ ఈ సీటింగ్ పడతాయి అన్నేడి ఆ మిడిల్ వన్ మిడిల్ లాస్ట్ మిడిల్ మిడిల్ అన్నీ ఉన్నాడు 31B అన్నా ఎడబెట్టినావు ఓబులన్నా 161. I welcome both this evening service from Hyderabad to Trivandrum. We are now ready for departure. I hope we have settled down. If not, can do so earlier. Thank you. Yes, thank you. ఏ పిచ్చ క్లారిటీ ఉంది సార్ ఇక్కడికి వెళ్ళి ఈ ఫస్ట్ సైడ్ ఫస్ట్ టైం చూద్దామండి వెళ్ళాలి డిఫరెంట్ ఫీలింగ్ బాగుంది మళ్ళీ ఇంకోసారి కూడా రావాలి रिवर्स गियर अंकरा रिवर्स गियर 1 घंटे और 30 मिनट की है। आज हम अपने एविटर कप्तान ऋषिराज और से कप्तान आशीष के साथ हजारों फीट की ऊंचाई उड़ान करेंगे। 1000 फीट पाइन होता है 1000 फीट पाइन होता है आप हिंदी और अंग्रेजी बोल सकते हैं, हमसे कुछ नेपाली और बंगाली बोल सकते हैं। हम आपकी सुरक्षा से लेकर फर्स्ट एड तक आपकी देखभाल करेंगे। आपकी सेवा में हम उपस्थित हैं। हमें बेहद खुशी है कि आज हम आपको हमारे देश के साथ जोड़ सकें। ट्रेन అనుకుంటున్నావా ఏంది టైం గల్లకు పోనీకి Trivandrum is 1 hour and 30 minutes away. We will be soaring thousands of feet up. 1 hour 30 minutes అంట Captain ऋषिराज and first of Ashish, Bhumika, Ankita, Gaita, కానీ లేచేటప్పుడు కొద్దిగా ఇది అనిపిస్తుంది ఇంకా రెక్క పక్కకున్నాం చూసినాం మనం సామి మనం రెక్క పక్కకు ఉన్నాం మస్తు ఇది కనబడుతుంది సార్ రెక్క పక్కకున్న మస్తు కనబడుతుంది Event of a decrease in cabin pressure, oxygen masks will fall automatically from the panel above. Pull a mask down sharply to initiate oxygen flow. Cover your nose and mouth and breathe normally. Ensure your mask is secured before helping others. There are 8 emergency exits on this aircraft. 2 at the front, 2 at the rear, and 4 over the wings. The fluorescent strips along the floor will guide you to the closest exit. In the బ్యూటిఫుల్ సన్సెట్ ఫ్లైట్లో నుంచి సన్సెట్ వ్యూ ఫ్లైట్లో నుంచి సన్సెట్ వ్యూ చూసినావాను నేను చూసిన ఓ దానికోసం వెయిటింగ్లో ఉంది అది వెళ్ళిపోనికి
వెళ్ళింది వెనకాల. సన్సెట్ అయిపోయింది. వన్ మినిట్ సన్సెట్ మొత్తం పోయింది చూడు, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉత్తా చూడు స్వామి. ఏయ్ రాజశేఖర్, ఇప్పుడు అసలు నన్ను ఇది అని వద్దు. సీటు వెనకకి ఇంత వచ్చేసినట్టు అవుతుంది కదా ఈ స్పీడ్కి. టేక్ ఆఫ్ అయింది. ఆ వింగ్స్ చూడు. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్కి వచ్చింది చూడు. ఏ మీ డాడీకి హాయ్ చెప్పు, కనబడుతుంది. డాడీ పాల షాప్ జాగ్రత్త. ఏ కింద చూడు, కింద పెంచాడు చూడు కింద. బా ఏం హైట్ వచ్చేసినాం అప్పుడే, 100 feet హైట్ వచ్చేసినాం అప్పుడే. రింగ్స్ లోపల పోతున్నాయి చూడు, రింగ్స్ లోపలికి వెళ్ళిపోయినాయి చూడు, చూసినావా? కింద రోడ్ చూడు, శంషాబాద్ రోడ్ చూడు కింద, శ్రీశైలం హైవే కింద. రాజశేఖర్, మన కింద ఉంటే ఎంత సౌండ్ వస్తుంది, దీని లోపల ఉంటే అంత సౌండే లేదు కదా. అప్పుడే చెవులు బ్లాక్ అయిపోయినాయి. భయం అవుతుంది, డిస్ట్రిక్ట్ భయం అవుతుంది, డిస్ట్రిక్ట్ భయం అవుతుంది, డిస్ట్రిక్ట్ భయం అవుతుంది. అబ్బా సన్సెట్ అడయిందా? ఇంత మళ్ళీ సన్ దగ్గరికి వచ్చినాం చూడు. కిందికి వెళ్ళి సన్సెట్ చూసి మళ్ళీ సన్ దగ్గరికి వచ్చేసినాం మనం. ఏం కనబడతలేదు సామ్ కింద, మొత్తం మేఘాల పైనకి వెళ్ళిపోయినాం. కింద ఏం కనబడట్లేదు, మొత్తం మేఘాల పైన ఉన్నాం. కిందికి వెళ్ళి సన్సెట్ చూసి మీదికి వచ్చేవరకు మళ్ళీ సన్నాచనం ఉంది. ఎక్సలెంట్ వ్యూ. టూ 3 minutesలో ల్యాండ్ అయిపోతాం. దిగేటప్పుడు ఏముండదు, లేచేటప్పుడు ఉంటుంది సౌండ్. చూడు కిందికి వచ్చేసినాం, రోడ్ దగ్గరకు వచ్చేసింది మొత్తం. ఏయ్ చూడు ఇంత కిందికి వచ్చేసినాం, చూడు మొత్తం కిందికి వచ్చేసినాం.
1 minute ల్యాండింగ్ టైం కరెక్ట్ ఆన్ టైం 6:49 అయింది 6:50కి కరెక్ట్. ఓ రన్వే టచ్ అవుతుంది చూడు టచ్ అయింది ఓహో ల్యాండెడ్ ఇన్ ట్రివేండ్రం. అమ్మా చెవులు బ్లాక్ అయిపోయినాయి స్వామి, వినబడతలేదు, ఏమి వినబడతలేదు, చెవు నొప్పి లేస్తుంది. వింగ్స్ చూడు ఎట్లా లేచిన చూడు, వింగ్స్ మీదికి లేచిన చూసినావా, ఇప్పుడు డౌన్ అవుతుంది చూడు వింగ్స్. ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ భయం ఏం లేదు, నార్మల్గానే ఉంది, ఎంత పెద్ద ఇదేం లేదు కదా. ఈ చెవు ఇంకా ఓపెన్ కాలేదు సార్, గిచ్కిచ్ అంటుంది చెవులో. వెల్కమ్ టు తిరువనంతపురం. విష్ణు లగేజ్ ఏరియా, లగేజ్ కౌంటర్, అన్నీ లగేజ్. కానీ మన ఎయిర్పోర్టే అబ్బా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చిన్న ఉన్నది, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కదా ఇది, అందుకనే చిన్న ఉంది. ఇటున్నాడు, ఇక అన్న ఇటు ఉన్నాడు. వన్ ఓ క్లాక్ పంపా రీచ్ అయిపోయినాము. మెయిన్ రోడ్ మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు మెయిన్ రోడ్ పైన. మళ్ళీ రిటర్న్లో వచ్చి మళ్ళీ ఇక్కడ ఎక్కాలి. సో అక్కడ ఫ్రెష్ అప్ కానీ అక్కడ వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ చేసుకొని ఇక్కడ వచ్చి పంబా నదిలో స్నానం చేసేసుకొని ఇక్కడి నుంచి పైనకి వెళ్ళిపోవాలి టెంపుల్కి. సో ఓవరాల్గా మేము గెస్ చేసేది ఏంటంటే మధ్యాహ్నం లోపల దర్శనం అయిపోతుందేమో అని. ఉదయమే దర్శనం అయిపోయినా పర్లేదు. 5 to 6 స్లాట్ బుక్ ఉంది మాది. ఆ 5 to 6 స్లాట్లో వెళ్ళిపోతే అంత అయిపోతుంది. ఇంకా 5 నిమిషాల్లో సన్నిధానం చేరుకుంటాం. 2 o'clock స్టార్ట్ అయ్యి చేసినాం, 3:30కి వచ్చేసినాం ఇక్కడ. రాజశేఖర్ సేమ్ లాస్ట్ టైం లాగా మమ్మల్ని రౌండ్గా తిప్పుకొని తీసుకొస్తున్నారు. డైరెక్ట్ సన్నిధానంలో కలుసుకుంటాం. ఇది యాక్చువల్గా డైరెక్ట్ లైన్, ఇది ఇటుకలు రావాలి, ఇటుకలు రాకుండా ఇటుకలు రౌండ్ తిప్పి తీసుకొచ్చి. రామేశ్వరమయ్యప్ప
ఈజీగా ఒక 15-20 మినిట్స్ అన్న దర్శనంలో అయిపోతుంది. జయాదిశక్తి సంసేవ్యాయ నమః. జనార్దనాయ నమః. 18 అమ్మడికి లైన్. ಶರಣು ಅಯ್ಯಪ್ಪ ಭಕ್ತಾದಿಗಳ ಗಮನಕ್ಕೆ ಶಬರಿಮಲ ಶ್ರೀ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ದಿವ್ಯ ದರ್ಶನಕ್ಕಾಗಿ ಪವಿತ್ರವಾದ ಪಂಪಾ ನದಿಯಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡುವ ಭಕ್ತಾದಿಗಳು ತಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಬಂದಿರುವ 2-3 చెప్పు స్వామి, దర్శనం అయిపోయింది. దర్శనం కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. ప్రసాదాలు కలెక్ట్ చేసుకున్నాం అందరము. ఇక కిందికి వెళ్ళిపోతూనే ఉన్నాము. మీకు రండి మా ఎమ్మటి. అందరం కిందికి వెళ్ళిపోతున్నాము 5 చాలా ఫాస్ట్గా అయిపోయింది మా దర్శనం. అంటే ఇక్కడ 4 ప్రసాదాలు బాక్సులు ఉన్నాయి, వచ్చి తీసుకోండి. మా విష్ణు 2 డబ్బాలు కొన్నాడు. అందరు రావాలి. మీకోసం అన్న ఇది పెట్టలేదే బ్యాగు అన్నస్వామి, ఇది అని పడిపోతుంది. పడుతుంది, ఇది పెట్టలేదు. నడు చెప్పు. ఇక్కడ సందు ఉంది, రైస్ సందు ఉంది. అరవన్న పైసా మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా. బా ఏం వాసన వస్తుందిరా నెయ్యిది అన్న. చెప్పండి. అయిపోయింది ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది శుభంగా. వెళ్ళిపోతున్నాం. ఇక వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతున్నాము. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దామా? కమ్స్ నెక్స్ట్ ఇయర్. అట్లా విష్ణు స్వామి చూడు బాగా చెప్తున్నట్టు. అదే విష్ణు స్వామి. విష్ణుస్వామికి దిగేటప్పుడు ఎక్కుతుంది విష్ణుస్వామికి. కెమెరాలకు పట్టకపోవచ్చు కానీ బాగా చెప్తాడు. అయ్యా కెమెరా పట్టమంట. ఫోన్లో పడతావు, కెమెరాలు ఎట్లా పడతాయి? రేపు ఉన్నది స్పెషల్ ఏసీలా. మా శబరి దర్శనం గిట్ట అంతా అయిపోయింది. శబరి దర్శనం అయిపోయాక మళ్ళీ రిటర్న్ త్రివేంద్రంకి వచ్చినాము. త్రివేంద్రం సేమ్ ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ ఒక రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ బ్యాక్ సైడే బీచ్. ఆ బీచ్కి వచ్చినాము ఈవినింగ్. మా దర్శనం కూడా మంచిగా నైట్ నిన్న 7కి దిగిన తర్వాత నైట్ 12:30 వరకు పంపకి వెళ్ళిపోయినాము. పంపకి వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ నైట్ 2 o'clockకి పైనకి సన్నిధానంకి స్టార్ట్ అయ్యి 5 o'clock వరకు దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ 9 వరకు కిందికి వచ్చేసినాం. సో 9 వరకు కిందికి వచ్చేసిన తర్వాత ఇక మేము మళ్ళా త్రివేంద్రంకి స్టార్ట్ అయినాం. త్రివేంద్రంకి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర రూమ్ తీసుకున్నాం. ఎయిర్పోర్ట్ దగ్గర రూమ్ తీసుకొని ఇక్కడ
వావ్ 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 చాలా డేంజర్ పొజిషన్ ఉంది. మా అన్న ఒకైనా సముద్రం ముంతాను వచ్చింది, అది చూసి భయపడుతున్నాడు. ఈవినింగ్ టైంగా చాలా డేంజర్ ఉంటుంది. అయితే పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర ఒక రూమ్ తీసుకొని, ఆ ఎయిర్పోర్ట్ రూమ్ బ్యాక్ సైడే బీచ్. సో ఇలా మొత్తం శబరి దర్శనం కంప్లీట్ అయింది మాకు. ఇక నెక్స్ట్ రేపు పొద్దున్నే మాకు 6:15కి ట్రైను చెంగనూరుకి వెళ్ళిపోతాము. చెంగనూరుకి వెళ్ళి చెంగనూరు నుంచి తిరుపతి ట్రైన్ ఎక్కుతాము. తిరుపతి ట్రైన్ ఎక్కేసి తిరుపతి దర్శనము థర్స్డే రోజు తిరుపతి దర్శనం ఉంది. మళ్ళీ దర్శనం అయిపోయాక థర్స్డే రోజే మాకు హైదరాబాద్కి మళ్ళీ ట్రైన్ ఉంది. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్కి హైదరాబాద్ రీచ్ అయిపోతాం. సముద్రం వ్యూ బాగుంది, చాలా చాలా ఇదిగా ఉంది. చాలామంది శ్రీరామన్ రాస్తారు. కొన్ని రీల్స్లలో చూసిన శ్రీరామన్ రాసిన తర్వాత అలా అక్కడ దాకా రాకుండా ఆగిపోతాయి. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఇక మా వాళ్ళ ఇల్లు, మా వైట్ అండ్ వైట్లు ఉన్నాయినా నేను ఒకసారి స్నానం చేస్తాను వచ్చింది, భయపడి దూరం నిలబడ్డాడు. సౌండ్ చెవులు పోతున్నాయి, బ్లాస్ట్ ఒక రేంజ్లో ఉంది. ట్రై చేయి. చూద్దాం. అమ్మో ఇంకెక్కువ వచ్చినాయి, ఇంకెక్కువ వచ్చినాయి. అమ్మ 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 చాలా డేంజర్ పొజిషన్లో ఉంది. పోతావు, ఎక్కడ పోయినా పోలేవు. ఈ టైం ఫుల్ డేంజర్ ఉంటుంది. అవో ఎట్లా వస్తున్నాయి చూడు. అంటే అంత దగ్గర రాయొద్దు, దూరం రాయి. ఏంటి శ్రీరామ? శ్రీరామ రాయ్. శ్రీరామ తీస్తున్నా సార్, వచ్చినప్పుడు అని కాదు. కొన్ని రీల్స్ వాళ్ళు ఎట్లా చూపిస్తున్నారు అంటే అది రాస్తే ఆ దగ్గర దాకా అలలు రాకుండా చూపిస్తున్నారు. ఈ పేరు చూసి, పేరు రాయడం వల్ల అలలు దగ్గరికి రావని చెప్పి చూపిస్తున్నారు కొన్ని వీడియోలలో. అట్లా ఇందాక ఎంత స్పీడ్ వచ్చినా అక్కడ రాస్తే వస్తలేవు కదా. పోయింది చూడు, మేట్ ప్లేస్ అది. పాయ్ ఉన్నదంతా ఉన్నదంతా పాయ్. ఇదంతా ఏదో అలలు. సెకండ్ టైం అలలు వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, సెకండ్ టైం అలలు వచ్చినప్పుడు ఎట్లా తక్కువ వస్తుంది కదా, ఆ టైంలో ఫటాఫట్ రాసి చూపిస్తారు. అదేదో అనుకుంటున్నారు, అసలు అదేం లేదు. ఆ టైంలో పాజ్ చేసి మళ్ళీ ప్లే చేస్తారు అంతే, ఇంకేం లేదు ఆడ. అదేం ఒరిజినల్ కాదు. పొద్దున్నే లేచి తిరువనంతపురం రైల్వే టర్మినల్కి వచ్చేసినాం. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇది వ్యూ బయట. చూడండి ఫ్రెండ్స్, ఇదే త్రివేంద్రం సెంట్రల్. మేము ఇప్పుడు రైలు ఎక్కుతామండి, అందరు రావాలి. మీరు కూడా వచ్చి మాతో పాల్గొనాలి. ఈ ఆటోలో వచ్చామండి, మస్తుగా తీసుకొచ్చాడు. ఆటోలో రౌండ్గా తిప్పాడు. ఆటో రౌండ్ తిప్పేసి సెంట్రల్ ఇక్కడ రైల్వే స్టేషన్ తీసుకొచ్చాడు. 6:15కి పరశురామ ఎక్స్ప్రెస్ ఉంది.
పరశురామ్ ఎక్స్ప్రెస్ టు చెంగనూరు. చెంగనూరు మళ్ళీ చెంగనూరు నుంచి తిరుపతికి ఎక్కేస్తాం మేము. మధ్యలో గుడి అన్నారు, మాకు తెలియదండి. చెంగనూరులో టెంపుల్ దర్శనం చేసుకోండి, మస్తు టైం ఉంటుంది మనకి. మా ఫాలోవర్స్ వాళ్ళు ఉంటే 100 రేపు 1000 రేపు ఫాలోవర్స్ ఉంటే మాకు సబ్స్క్రైబ్ చేయండి. ఇది తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎదురుగా రోడ్డు, రింగ్ రోడ్ మంచిగా. ఐ లవ్ యూ తిరుమల ఏమన్నది అది TVM తిరువనంతపురం. జూమ్ చేయి. ఇదిగోండి మా బండి. మా స్వామి కొద్దిగా ఎక్స్ట్రాల్ చేస్తాడు. కెమెరా ఈ స్వామి కాదు, ఈ స్వామి కెమెరా పట్టకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. కెమెరామెన్కి కెమెరా తీయడం రాదు. అంతేనా? తిరువనంతపురం సెంట్రల్ బస్ టర్మినల్. ఎంత పెద్దగా ఉంది బస్ టర్మినల్ బిల్డింగ్. బస్ స్టాండ్లో రూమ్స్ ఎందుకుంటే సార్? బస్ స్టాండ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్. అవును కదా, అవునవును. ఏసీ అండ్ నాన్ ఏసీ బస్. ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అంట ఇందులో బస్ టర్మినల్లో. అవును. మా నెంబర్ వచ్చిందండి 16650 అని. పరశురామ్ ఎక్స్ప్రెస్ మంగళూరు సెంటర్. ఆన్ టైం 6:15 ఆన్ టైం. ఆన్ టైం 6:15. (16650) 6:10 6:15. చూడండి ఫ్రెండ్స్, समय पर फुल टाइम ऑन टाइम. ఇదంతా రిజర్వేషన్ కౌంటర్. ఇది తిరువనంతపురం రిజర్వేషన్ కౌంటర్. చెంగనూరులో ఆగాము. చెంగనూరు నుంచి తిరుపతి వెళ్ళిపోతాం మేము. కానీ చెంగనూరులో చాలామంది స్వాములు శబరి ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తారు హైదరాబాద్ వెళ్ళడానికి. స్వాములు అంతా ఇక్కడే ఎక్కువ. చెంగనూరు నుంచి చాలామంది రిటర్న్ వెళ్తారు హైదరాబాద్కి. చెంగనూరు అంటే వన్ ఆఫ్ ది శబరిమలకి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్. అందరు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే మేము ఏంటంటే ఇక్కడ నుంచి తిరుపతి పెట్టుకున్నాం, తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇప్పుడు వెళ్ళి బ్యాగులు క్లాక్ రూమ్లో పెట్టేసి క్లాక్ రూమ్లో బ్యాగులు పెట్టేసి బయట టిఫిన్ చేయడానికి వెళ్తాం. టైం వచ్చేసి 8:45. తీసా టైం వచ్చి 8:45. మా ట్రైను 11:40కి ఉంది. మా ట్రైన్ ఇక్కడ నుంచి తిరుపతికి. సో 11:40కి తిరుపతి కొల్లం ఎక్స్ప్రెస్ అది తీసుకుంటాం ఇక్కడ నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇది. మేము కొల్లం నుంచి డైరెక్ట్ స్టార్ట్ అవుతలే, ఇంటర్మీడియట్ స్టేషన్ మధ్యలో చెంగనూరు నుంచి తిరుపతి దాకా ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు 12:07కి ట్రైన్ వస్తుంది. సో ఈ కోచ్ నెంబర్లు ఇలా ఉన్నాయి. ఇక్కడ 13 వయసు బట్టి ఏది B5 అనేది చూసుకోవాలి, కనుక్కోవాలి. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తారు. తిరుపతి నంబర్ చూడు. ఏం చదువుకుంటా ఇంగ్లీష్ కూడా కావాలి చెప్పనికి రాదు. 17422 వస్తా వచ్చింది. కొల్లం తిరుపతి ట్రైన్.
మాది B5 కోచ్. స్వామి B5 ఎక్కడ పోతుందో ఇది? B5 అంటే రాలేదు. B2 B3 ఈయనే వద్దాం. కరెక్టే. స్లో ఇన్. B5 మనది. B5 ఇది తర్వాత అది B4 వచ్చింది. యా షూర్. ఎస్. B5 ఆడేసుకోవచ్చు. 20 minutes లేట్ వచ్చింది. అదే స్వామి. అక్కడ ఇదే 3 పక్కగా వచ్చింది. డోర్ పక్కకి వీడియో తీసుకొని కూడా మంచిగా ఉంది స్వామి. నువ్వు ఆడ పెట్టకు స్వామి, అట్లా ఇక్కడ మనది 67 68 పైన స్వామి. 65 66 67 68 కింద దీనికి వెళ్ళిపోను. ఎందుకు పడుకుంటున్నావు? కూర్చుంటా నేను. జస్ట్ 2 minutes అవుతుంది ట్రైన్. పండుకుంటున్నావునా? ఏం స్వామి మరి అంతా ఇదా స్వామి? నువ్వు పైకి అన్న బ్యాగ్ పైన ఇస్తుందా స్వామి? ఇది మరి చూడండి స్వామి, నైట్ మనము ఈ రోడ్ తర్వాత మనం మిస్ చేసింది సలీం జంక్షన్, జోలూరుపేట, కట్పాడి, చిత్తూరు, తిరుపతి రావాలా. అసలు యాక్చువల్గా తిరుపతికి 3:20కే రావాలా. ఎంత గంటల రేటు? 2 గంటలన్నర లేటు. 2 గంటలన్నర పైనే లేటు. 2 hours 45 minutes లేట్ ఉంది. అసలు ఈ పార్టీకి మేము పైనకి ఎక్కి రూమ్ తీసుకోవాలా, అంత లేటు. 6 గంటలకు రీచ్ అవుతుందంట. ప్రజెంట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. 5:29. 6కి దింపాలి ఉంటా. ఎంత లేట్ అయితే ఎట్లా? ఆల్మోస్ట్ 20 నిమిషాలు తక్కువ 3 గంటలు లేటు. అంతే ఇదా? ఏం ట్రైనో ఏమో. ఇట్లా అయితే ఎట్లా? ఈ పార్టీకి రెడీ అయిపోయి ఎంత రూమ్ తీసుకొని రెడీ అయిపోయి అన్నీ సెట్ చేసుకొని ఉండాలి మేము. మళ్ళీ మాకు ఇమీడియట్గా ఈవినింగ్ 6:20కి మళ్ళీ నారాయణాద్రి ఉంది. ఇంట్లో ఉంది చూడండి. ఇక ఈవినింగ్ 6 o'clock నారాయణాద్రి ట్రైన్ అయితే చేయట్లేదు. ఎందుకంటే నారాయణాద్రి ట్రైన్ అందరికి ఆల్రెడీ తెలిసిందే. 6:20కి స్టార్ట్ అవుతుంది. అది తొందరగా వెళ్ళిపోతుంది. అది దానికి టైమింగ్ అనేది ఏమంత తేడా రాదు. వచ్చినాం మా అంటే 15 minutes తేడా వస్తుంది అంతేగాని స్టార్ట్ అవ్వడం చాలా ఫాస్ట్ కొట్టేస్తాడు స్వామి. లేదా నల్గొండ దగ్గరకు వచ్చాక నల్గొండ నుంచి కొద్దిగా లేట్ అవుతుంది అంతేగాని తర్వాత ఏమంత లేట్ అవ్వదు. డైరెక్ట్ పైనకి వెళ్ళాలంటే ఇప్పుడు డైరెక్ట్ బస్ తీసుకొని బస్సు వెళ్ళేటప్పుడు చెక్కింగ్ పెట్టేసి అన్నీ చేసి మొత్తం సెట్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే ఏం కనవలేకపోతే నైట్ అంతా అలసిపోయిన. ఇప్పుడు ఏమి తీయను. పైన దర్శనం మాత్రమే. ఏమంటే చిన్నవి చేస్తాను అంతేగాని ఎలాగో అక్కడికి అది కూడా తీసుకెళ్ళకూడదు కదా మొబైల్. కొద్దిగా కష్టమే. ఓకేనా స్వామి? ఇంకా ఆగిపోయింది చంద్రగిరిలో. 7:30 అవుతుంది. ఇంకా ఆపేశాడు. మా తర్వాత 2 ట్రైన్లు వచ్చినాయి. 2 ట్రైన్లకు సిగ్నల్ ఇచ్చినాయి కానీ మాకు మాత్రం ఇవ్వట్లేదు సిగ్నల్.
ఆ తర్వాత వచ్చిన 2 ట్రైన్లోకి వెళ్ళిపోయి 2 ట్రైన్లు వెళ్ళిపోయినాయి. ఆ ట్రైన్ అసలు ఇవ్వట్లేదు. అది వీక్లీ ట్రైన్ అయినందుకో ఏందో మరి ఆ రెగ్యులర్ ట్రైన్లకు మాత్రం 2 ట్రైన్లకు ఇచ్చేసింది సిగ్నల్. ఈ సాములు అందరూ పోయి ఆడ స్నానాలు చేసుకోవడం కానీ అందరు ఇక్కడనే అయిపోతుంది. అంత టైం వచ్చేసింది ఇక్కడికి. అంత ఫుల్ టైట్ అయిపోయింది. ఆ షెడ్యూల్ టైం అంతా టైట్ అయిపోతుంది. షెడ్యూల్ కూడా ఎప్పుడు దర్శనం చేసుకొని ఎప్పుడు కిందికి వచ్చేది. ఫాస్ట్గా మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ట్రైన్ ఎక్కాలి. ఏమవుతుందో ఏమో.